వేలాది ఇళ్లలో వెలిగే జ్యోతి, లక్షలాది కళ్ళల్లో మెరిసే కాంతి, ప్రజా పాలనతో మురిసే మన తెలంగాణ ఖ్యాతి, ప్రజల అవసరాన్ని అర్థం చేసుకొని ఆచరించడమే మన రాష్ట్ర ప్రభుత్వ నీతి అంటూ మరి దేశానికే ఉదాహరణగా సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ బృందం వారి ఒక శుభ సందర్భం వారు సృష్టించింది తెలంగాణ ప్రజల కోసం. ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు, చెల్లెలకు, అక్కలకు ఆనందదాయకమైన సందర్భాన్ని ఈ వేదిక సృష్టిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎందరో పెద్దలు, సీనియర్ అధికారులు, ప్రజలు, పత్రికా ప్రతినిధులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, గౌరవనీయులైన పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, వారి సందేశం అందించేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు వరం, అందుకే తొలుత మహిళా స్వరం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు, నా సహచర మంత్రులకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఇంకా పత్రికా సోదరులకు, ఇతర అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒక మహిళగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల లోపల కంపల్సరీగా మీ గ్యారంటీలను మేము అమలు చేస్తాము అన్న మాటకు కట్టుబడి ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా ఈరోజు ఇంకొక 2 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహాలక్ష్మి పథకం కింద 200కు 500కు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200కు మన ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్తు నెలకు ఇచ్చేటువంటి 2 కార్యక్రమాలను ప్రారంభింపచేసే కార్యక్రమం తీసుకుంటున్నందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా లోకాలందరికీ కూడా ఒక మహిళగా వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలలోని మిగతా గ్యారంటీలను కూడా 100కి 100% కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా మంత్రివర్గ సహచరుల నాయకత్వంలో అమలు చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొండ సురేఖ మంత్రివర్గ ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఒక వినూత్నమైన, విశిష్టమైన వరాన్ని ఈరోజు అందిస్తోంది. మహాలక్ష్మి పథకం అంటే ప్రతి ఇంటా ఉన్న తల్లులకి అన్నపూర్ణ లక్ష్మి ద్వారా వస్తుంది అంటే మన కడుపు నింపే తల్లి. సంబంధిత మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శుభాకాంక్ష సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహిళలు ఎవరు మర్చిపోలేని దినం. ఈరోజు మన ప్రభుత్వం నిరుపేదలకి, మహిళలకి, మధ్యతరగతి వాళ్ళకి 2 అద్భుతమైన పథకాలు ప్రారంభిస్తున్నాం. మొదటి పథకంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ పోయి నిరుపేదల, మధ్యతరగతి కుటుంబాల
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన అవుతున్న ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ పథకం కింద ప్రజాపాలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో అప్లికేషన్స్ తీసుకొని అది ప్రాసెస్ చేసి తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా గత 3 ఏళ్లుగా వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు అయితే ఉపయోగించారో అంత మేరకు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు కూడా తెల్ల కార్డున్న వాళ్ళు ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మరి దీనికి అవసరమైన ఏదైతే పేమెంట్ ఉన్నదో 500 రూపాయలకు మించి గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళ ద్వారా కన్స్యూమర్స్ కి బెనిఫిషరీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇది నేరుగా ఏ విధంగా మరి ఈ సిస్టమ్ ని కొంత ఇంకా సవరించి మరి ముందు నేరుగా గ్యాస్ సిలిండరు కస్టమర్ కి కన్స్యూమర్ కి ఇచ్చినప్పుడు కేవలం 500 రూపాయలు కట్టే విధమైన ఒక ఆలోచన ఒక ప్రక్రియ మొదలు పెట్టాం. ముందు కూడా ఆ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా విలేకరు మిత్రులారా, మీరు అడిగిన ప్రశ్నకి నిన్న మొన్న నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఒకటి, మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మరి వైట్ కార్డ్ హోల్డర్స్ ఉండడం తప్పనిసరి. అదేవిధంగా ఇప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్ లో లేకున్నా తెల్ల కార్డు ఉండి ఎల్పిజి కనెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయినా తప్పనిసరిగా వాళ్ళని కూడా ఈ పథకంలో చేర్చుతామని చెప్పి సమాపంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఏ మంచి పనికైనా చక్కటి ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక అమల్లో పెట్టడానికి ఆర్థిక చేయూత కావాలి. ప్రణాళికకు ఆర్థికానికి ఉన్న బంధంతో మనం ఎనర్జైజ్ కావాలి. అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎనర్జైజ్ చేస్తున్న సందర్భం ఇది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నాతోటి సహచర మంత్రివర్యులందరికీ, తోటి శాసనసభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. 6 గ్యారంటీల ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు.
రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది. కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రం వైపే దేశం అంతా చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత 10 ఏళ్లు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది. ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలువరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2వ నెల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా సామాన్యులు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ యావత్ మంత్రివర్గం మొత్తం కూడా ఈరోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 గ్యారంటీలు 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి, కరెంటు 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిధులు నేరుగా కన్స్యూమర్స్ కి అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వరకు కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. చాలా మంది చూస్తా ఉన్నారు, ఇది సాధ్యమా,
సాధ్యం అవుతుందా కాదా అని. అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈనాడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం, లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు, కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు, రకరకాల ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా తగ్గించి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ, లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారానికి కానీ ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు 0 బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లే. మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీ అందరికీ తెలిసిందే, ఇదేదో మేము ఇళ్లలో కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు. ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరు ఇచ్చినటువంటి అప్లికేషన్లే తీసుకొని ఆ గ్రామ సభలో మేము ఇవి గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసినటువంటి అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ల ప్రకారం ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక, అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్కి సంబంధించినటువంటి సంఖ్య సరిగా ఇవ్వకపోవటం వల్ల మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా కేబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇది కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రక్రియ. అలా ఎవరైనా ఉంటే కూడా ఎవరికైనా రాకుండా 200 యూనిట్ లోపల ఉండి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉంటే కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ ప్రజా పాలన అధికారి అక్కడ ఉంటాడు, అక్కడికి ఇస్తే దాన్ని వెంటనే ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎవ్వరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారంలో తీసుకుపోయి చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి గోబెల్స్ ప్రచారం చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని ప్రకటనలో కొన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం, 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. మార్చిలో 0 బిల్లు వస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ 2 కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం ఆనాటి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాకు దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఈ గ్యారంటీల్ని హైదరాబాద్ వచ్చి
బహిరంగ సభలో తానే దగ్గరుండి ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వంటింటి వెలుగుల్ని ఇంటింటి వెలుగుల్ని అందించడంలో రెండో ఆలోచన లేదంటూ ఢంకా బజాయించి చెప్పినంత హామీ ఇచ్చారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ అవసరార్థుల పక్షాన తెలియజేస్తూ, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది 4వ వంతు. గ్యారంటీగా అమలు చేయటం మా ప్రజా ప్రభుత్వం వంతు అంటూ పేదల ఆశాకిరణమై సాగుతోన్న RAYVINTH రేవంత్ మరి అలాంటి అవసరాలు తీరుస్తూ, ఆశలు ఫలింపచేస్తూ, ఈ ప్రజల కోరికలు, ప్రజల అవసరాల్ని మదింపు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించి చెప్పిన మాటల్ని ఆచరణ బాటలుగా మలుస్తున్న ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య అతిథి సందేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహాలక్ష్మి ద్వారా 500 రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా, అదేవిధంగా పేదల ఇంటి అవసరాలను, వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా, వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తాము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకు అందరికీ తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో
చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ మేయర్తో సహా చాలామంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీర్చడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు సిలిండర్ గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర 400 రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది, ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. అందుకే 6 గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ 2 పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకి వెళ్ళి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్కు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళు అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు, పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని,
మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, వారు ఏదైనా మాట ఇచ్చిండ్రంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్, తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా, సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అభయహస్తం అందరి నేస్తం అంటూ సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు లాంఛనంగా ఈ 5 లబ్ధిదారులకు మహాలక్ష్మి గృహజ్యోతి అందించడం జరుగుతుంది. లబ్ధిదారులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మహిళా మంత్రివర్యులు, మహిళా ఎమ్మెల్యేలు ముందుకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళలందరూ, సోదరిమణులందరూ, మేయర్ గారు, రోషమ్మ గారు, ఆ తర్వాత రెండమ్మ. ఇప్పుడు ఒక రిఫిల్, అలాగే ఆ గ్యాస్ బిల్లు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు టు ఆల్సో జాయిన్. సార్ ముందుకు రండి సార్. బాబు కార్డులేసి ఉందామా? అది ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాసు బండ అంటారు. అది గ్యాసు బండ కాదు, తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక. రోషమ్మ, ఆ తర్వాత స్వప్న. వెళ్ళిందా సార్? స్వప్న రీఫిలింగ్ ది గ్యాస్ అనేది గ్యాస్ కంపెనీలు చేస్తాయి. రీఫిలింగ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది. అంటే 955 రూపాయల సిలిండర్ ని 500 రూపాయలకి అందించడం, మిగతా డబ్బును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. రోషమ్మ తర్వాత స్వప్న తర్వాత నూర్జహాన్ బేగం తర్వాత ఆకుల సక్కుబాయ్, ఆ తర్వాత అండమ్మ. ఇది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి. విద్యుత్ శాఖ బెనిఫిషరీస్ రెండమ్మ వేదిక దగ్గర సిద్ధంగా ఉండండి. వాణి మహాలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి, పుత్లి బేగం 5. Hello. Sir, may I request the dignitaries to cooperate మన మీడియా మిత్రులకి సహకరిస్తూ ఈ అర్థవంతమైన దృశ్యాన్ని అందమైన దృశ్యంగా కూడా మరి ఫోటోలు, వీడియోలో పడేందుకు సహకరించండి. ఈ అమ్మ ఎవరు? అమ్మ మహాలక్ష్మి కదా, వాణి మహాలక్ష్మి. పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మన ఇంధన శాఖ, విద్యుత్ శాఖ పక్షాన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి, ఆ కరెంటు బిల్లు 0 బిల్. వాణి మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇందిర గారు, గాయత్రి గారు, పుత్రిబేం గారు, బాలమణి గారు 6 సిద్ధంగా ఉండాలమ్మా. వాణి మహాలక్ష్మి అమ్మ ఆగమనం.
ఆ తర్వాత వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది, కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది. ప్రతి ఇంటికి లక్ష్మి మన తల్లులు చెల్లెలు గృహిణులు బాధ్యత వహిస్తుంటే, మరి వంటింటికి ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి, మహాలక్ష్మి. ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త 20,87,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన. వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ, ఆ తర్వాత ఇందిరమ్మ, గాయత్రమ్మ, పుత్లీ బేగమమ్మ, బాలమణమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక లబ్ధిదారులకి అద్దం పడుతున్న లాంఛనమైన శ్రీకార వేదిక ఇది. మరి స్వీకరిస్తున్న ఈ 5 తల్లులు రాష్ట్రంలోని అందరికీ ఒక ఆనంద సందర్భాన్ని ఇస్తున్నారు.